హాయ్ గాయ్స్, వెల్కమ్ టు సినీ చౌరస్తా. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే మూవీ ఏంటంటే పిండం. టైటిల్ కొంచెం డిఫరెంట్ ఉంది కదా అని చెప్పి ట్రైలర్ నచ్చకపోయినా సరే నేను కొంచెం వెళ్ళిన తర్వాత సినిమా చూసిన తర్వాత నాకు రెగ్యులర్ హర్రర్ మూవీ కాన్సెప్ట్ లాగా అనిపించింది. ఎందుకంటే ఒక ఇల్లు, ఆ ఇంట్లోకి వెళ్ళడము, ఆ ఇంట్లో ఏదైనా కొన్ని దయాలు ఉండడము, వాళ్ళని భయపెట్టడము, ఇదే అనిపించింది. మళ్ళీ ఫ్లాష్ బ్యాక్, దానికి క్లైమాక్స్, ఇదే రెగ్యులర్ ఫార్మాట్ అనిపించింది. అయితే ఫస్ట్ హాఫ్ మొత్తం వాళ్ళు కొంచెం దయాలు ఉన్నట్లు, భయపెట్టినట్టు అట్లా అనిపిస్తుంది అనమాట. సెకండ్ హాఫ్ కొంచెం ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్ అయితే సరిగా బాగుంది, కానీ సరే కొన్ని పాయింట్స్ మిస్ అయినారు అనిపిస్తుంది, క్లారిటీగా చెప్పలేదు అనిపిస్తుంది. అండ్ క్లైమాక్స్ కూడా చాలా పాయింట్స్ మిస్ అయినారు అనిపిస్తుంది, లాజిక్ లేదనిపిస్తుంది. ఓవరాల్గా మూవీ గురించి చూసుకుంటే మాత్రము ఒక పిండం అనే టైటిల్ మాత్రం బాగానే జస్టిస్ చేయడానికి ట్రై చేసారు, కానీ ఇంకా కథ స్టోరీ లైన్ బాగున్నా కొంచెం ఇంకా దానికి జస్టిఫై చేసింటే బాగుండు. ఇంకా కొంచెం స్క్రీన్ ప్లే మంచిగా తీసింటే సినిమా ఎక్సలెంట్ వచ్చు. అయితే నా రేటింగ్ ఈ సినిమాకి ఏంటంటే 2.5 అనమాట. ఇందులో మరి శ్రీనివాస్ అవసరాల గారు, ఈశ్వర్యరావు గారు యాక్ట్ చేసిర్రు. వాళ్ళ యాక్టింగ్ మాత్రం కిరాకున్నది. అండ్ శ్రీరామ్ గారు యాక్టింగ్ కూడా కిరాకున్నది. అండ్ ఖుషి రవి గారు దియా సినిమాతోటి ఈమెకి చాలా ఫేమ్ వచ్చింది. అయితే మనకు తెలుగులో కూడా చాలా మందికి ఈమె తెలుసు. సో ఈమె యాక్టింగ్ కూడా కిరాకున్నది. ఇది ఈ మూవీ గురించి నా డీటెయిలింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.